హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా ఫాస్ట్గా మీ టైం సేవ్ చేస్తూ చికెన్ కర్రీ ఎలా చేయాలి, అలానే గ్రేవీగా రైస్లోకి చపాతీలోకి చేసుకునే విధంగా చూపిస్తానండి. ఇది చూసిన తర్వాత మీరే అంటారు ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది అని చెప్పి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో చూద్దాము, వచ్చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. అలా హీట్ అయిన తర్వాత మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. కనీసం 3 టేబుల్ స్పూన్లు ఉండేలాగా. ఇప్పుడు అందులో షాజీరా, ఇంకా జాపత్రి ఉంటే అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఏవైనా సరే ఒక్కొక్కటైనా సరే వేయండి. ఇలా వేయటం వల్ల మనకి కొంచెం స్పైసీ అనేది వస్తుంది కూరకి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లో పల్స్ మోడ్లో 2 సార్లు మిక్సీ పట్టండి. అప్పుడు మీకు ఉల్లిపాయ సన్నగా కట్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. సో మీకు ఉల్లిపాయ కట్ చేసే టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా చేసుకొని ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి చీలికలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఇంకా అలానే పావు స్పూను పసుపు కూడా వేసి బాగా కలపండి. ఇలా వేయటం వల్ల ఉల్లిపాయ కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. దీనివల్ల కూడా మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఉల్లిపాయలో నుంచి కొంచెం ఆయిల్ ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడే చేసి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం కూడా ఫ్రై అయ్యింది, ఆయిల్ అంతా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని మిక్సీ బట్టి వేసుకోండి. ఈ టమాటాలో కూడా పచ్చివాసన పోయి టమాటా అంతా ఉడికే వరకు అటు ఇటు కలుపుకుంటూ కలపండి. చూడండి, ఇక్కడ కూడా ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇలా టమాటా కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. మీరు చికెన్ కడిగేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసి దాన్ని కాసేపు ఆ ఉల్లిపాయతో పాటు కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మీరు ఎలాంటి వాటర్ కూడా ఈ టైంలో పోయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. జస్ట్ 5 నిమిషాలు సరిపోతుంది. మూత పెట్టుకోండి. తర్వాత చూస్తే మీకు కొంచెం ఇట్లా వాటర్ వచ్చి ఉంటుందండి. అంటే చికెన్ లేదా చికెనా లేదా అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో ఒక కాసేపు వరకు మూత పెట్టి ఉంచుకుంటే వచ్చిన వాటరు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోండి. సో ఇంతకు మించి అయితే చికెన్లో నుంచి ఇక వాటర్ రావు. మొదట పావు గంట 20 నిమిషాల్లో మీకు వచ్చే వాటరే అది చికెన్లో నుంచి వచ్చిన వాటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ పోసుకోండి. ముక్కలన్నీ కూడా మునిగే వరకు, కనీసం ముక్కలు మునిగే వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మనకి ముక్క అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. అప్పుడు కారం కూడా వాటర్లోకి అలానే ముక్కల్లోకి కూడా వెళ్ళి వాటర్ అనేది థిక్గా రావడానికి కోసం హెల్ప్ చేస్తుంది. ఇలా ఇంకొక పావు గంట పాటు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోతుంది. ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అసలు గ్రేవీ చూడండి ఎంత థిక్గా వచ్చేసిందో. ఇందులోకి ఇప్పుడు పొడి మసాలా వేయండి.
ఈ పొడి మసాలా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనివల్ల మనకి స్పైసీనెస్ అనేది బాగా తెలుస్తుంది. మీకు ఎవరికన్నా సరే ఈ పొడి మసాలా ఎలా చేస్తారు ఏంటి అని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మీరు తప్పకుండా ఈసారి చికెన్ కర్రీ ఎంత బిజీ టైంలో ఉన్నా సరే ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ కూడా ఇంత ఫాస్ట్గా ఇంత టేస్ట్గా ఎలా చేసామని అడుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.